దిస్ ఇస్ బాను, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో అందరు బాగా అనుకుంటే అయితే మస్తున్నా. సో మనం అయితే చాలా రోజుల తర్వాత ఒక చిన్న ట్రిప్ అయితే వేయబోతున్నాం. ఇక్కడ నుంచి అంటే మన హైదరాబాద్ నుంచి, అంటే మన ఇంటి దగ్గర నుంచి అరుణాచలం నుంచి తిరుపతి అనమాట. సో నాతోటి నా ఫ్రెండ్స్ 4 మెంబర్స్ వస్తారు. సో ఆ 4 మెంబర్స్ని అయితే ఇప్పుడు చూపిస్తాం. మనం అయితే కార్లో అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే అందరు రెడీ అయ్యారు, నేనే లేటు. కొంచెం బయట పోయి అయితే చూద్దాం. ఇంకా బయట పోయి వాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర కలిసి ఇంకా మనం కలిసి వెళ్దాం. లెట్స్ గో. వినాయకుడిని హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మనం అయితే కాలేజ్ కొట్టేసినాం అని వాళ్ళందరూ రెడీ అయిపోయారు. పైసలు మన దగ్గర ఉన్నాయండి, మనమే పైకి వెళ్దాం. సో దాదాపు అయితే మనం ఒక 100 కిలోమీటర్స్ అయితే వచ్చినాక మనం కొంచెం టిఫిన్ చేయలేదు. మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి ఇది మన కారు. నేను అప్పుడు చూపించినా కానీ కొంచెమే చూపించిన. సో ఇదనమాట మనమైతే టిఫిన్ చేసాక అయితే మనం ఆయన ఇప్పుడు చూపిస్తాం. ఇల్లుగాడు రోడ్డు మీద అంత బయట తింటుంటే బాగుంటాయి కదా అనేసి తింటారు అనమాట. ఇయరైతే రోజుకి ఎంత కొంచెం డ్యామేజ్ అవుతా ఉంటుంది. టిఫిన్ అయితే తిందాం. ఇప్పుడు పూరి తిందామా? సరే మనం తీసుకున్నాం. పూరే తిందాం మనం. ఇలా ఏం తింటావురా? పూరేనా? అన్నీ కూడా పూరే తింటుండొచ్చు. ఏమన్నా గరం పూరే. సో మనం టిఫిన్ అయితే తినేసినాం. ఇప్పుడైతే మనం ఇంకా వెళ్ళాలి. సో మనం ఇప్పుడైతే జోగులాంబ టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో మన వాళ్ళు ఉంది కదా అక్కడ. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అయితే ఎలా ఉంది ఇంకా అయితే చూపిస్తా. ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇంకా ఏమైంది మనం లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళినాక చూపిస్తా ఎలా ఉంది ఇంకా. నేను ఫస్ట్ టైం అయితే రావడం, ఇటు నుంచి స్టార్టింగ్ అనమాట. చూద్దాం మనం ఎలా ఉంది ఇంకా. ఇక్కడ చూసినా లింగాలు ఉంటాయి కదా, శివుల లింగాలు ఉన్నాయి. ఇక్కడ సైడు ఇవన్నీ ఎంట్రన్స్. ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇలా కాలు కట్టుకోవాలన్నా? బాగుంది. పోతాను అంటే వస్తాను అంటే బాగున్నాయి. ఇదైతే సో ఇది కూడా పోయింది. ఇంకా చూద్దాం ఇంకా లోపలికి. గజస్తంభం ఉంది ఇక్కడ. ఇవన్నీ ఎప్పుడో పురాతనం, ఎప్పుడో కట్టారు కాబట్టి ఇలా ఉందన్నమాట. మనం ఇంకా చూద్దాం, ఇంకా చూపిస్తా తర్వాత. ఇంకా సో నంది ఉన్నాడు ముంగట. ముందు లోపల అయితే నేను తీయలేదు. శివలింగం అవుతుంది లోపల. పాత పురాతన కూడా వస్తుంది లోపలికి. సో ఇలా కొబ్బరికాయలు కొడితే సపరేట్ ఉంది కదా. సో చూసుకోవచ్చు, పురాతనమైన టెంపుల్. ఎన్నో సంవత్సరాలు అంటే ఎన్నో సంవత్సరాల కింద పురాతనమైన టెంపుల్ అనమాట. లోపల చూసుకోవచ్చు, లోపల ఉంది ఇంకా. ఇక్కడ ఫస్ట్ మనకైతే నంది ఉంటాడు, తర్వాత లింగం అయితే ఉంటే మనం చూపిస్తాను. ఎంతో పురాతన టెంపుల్. సో లోపల చూసుకోవచ్చు, లోపల శివలింగం ఉంది కదా. సో బయటనైతే ఇలా ఉంటుంది. అసలు ఈ కట్టడంలో అయితే ఎలా కట్టారు అసలు తెలియదు. ఎంత బాగుంది అంటే అట్లా మస్తు ఉన్నాయి అసలు. మళ్ళీ ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళడానికైతే వెళ్ళాలి. అంటే మనకు సమ్మర్ కాబట్టి చలివేంద్రం కూడా అటేనే. సో అమ్మవారి టెంపుల్ అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఇట్లా లోపలికి వెళ్ళి చూపెట్టాలి. లోపలికి కెమెరా అలా ఉంటాయి అయితే చూపిస్తా. లేకపోతే అయితే ఇలా ఉంటాయి. మిగతా అన్ని శివలింగం అక్కడ అవన్నీ ఉన్నాయి, శివలింగంతో ఉన్నాయి అనమాట. లోపలికి అయితే వెళ్దాం ఇంకా.
లోపల చాలా పెద్ద ప్లేస్ ఉంది, చూద్దాం. ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకా అక్కడ దగ్గరికి వెళ్ళినాక వీళ్ళు ఉంటే చూపిస్తా, లేకపోతే నార్మల్ ఫోటో అయితే పెడతాను అనమాట. అమ్మవారి అయితే అక్కడ ఉంది, దర్శనం చేసుకుని వచ్చేసి అక్కడ వస్తాం. రాకేష్ గారు అసలు చూసుకోవచ్చు, పైన పెద్ద పెద్ద బండలు అంతా పెట్టి అప్పట్లో కట్టే చాలా బాగుంది. రష్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. అంటే ఉత్సవాలు ఉన్నప్పుడు ఫుల్ ఉండదేమో, చూద్దాం. ఇంకా మస్తు ఉన్నాయి, బాగుంది. మన దర్శనం అయిపోయి కూర్చొని అయితే మనం అయితే ముందరికి వెళ్తున్నాం. మనం ముందరికి వెళ్ళి ఇప్పుడు అయితే ఏడికి మనం వెళ్ళేది ఇప్పుడు నెక్స్ట్ ఇక అరుణాచలం. సో నెక్స్ట్ మనం వెళ్ళేది ఇంకా అరుణాచలం. మధ్యలో మధ్యలో ఏ ప్లేస్ చూస్తాము, మళ్ళీ అట్లనే కొంచెం లంచ్ చేయాలి కాబట్టి మధ్యలో ఆగుతాం అనమాట. సో మనం ఇంకా వెళ్తూ మాట్లాడుకున్నాం, కార్ దగ్గరికి వెళ్ళాక మనం చూస్తాం. మర్కత లింగం అంట. ఓం నమ శివాయ. అసలు చూసుకోవచ్చు, అసలు ఎంత చెక్కి ఎంత మంచిగా ఉంది. అసలు ఇంత మంచి డిజైన్ కానీ, ఇంత మంచిగా శిల్పాలు కానీ, అసలు లోపలైతే మస్తుంది. అసలు ఈ స్తంభాలు అయితే చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నాడు, వినాయకుడు. గణేశాయ నమః. ఇక్కడ విగ్రహాలు, మళ్ళీ ఇక్కడ నంది. ఇలా అసలు ఇంతను అసలు ఇలా డిజైన్ చేసి అసలు చెక్కి పెట్టేదేమో అని వస్తుంది. అసలు పురాతన టెంపుల్ నీళ్ళలో ఇలానే ఉంటాయి, సూపర్ ఉంది అసలు. మనం లోపలికి అయితే వెళ్ళినాం. మరకత లింగం అన్నాం కదా, లోపలైతే ఇలా ఉంది. ఇలా ఉంది లింగం. సో ఇప్పుడైతే మనం అయితే బయటికి వెళ్తున్నాం. అయిపోయింది, మనం చూసుకొని బయటికి వెళ్దాం. కామాక్షి టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది, కానీ మనం ఇప్పుడైతే మహానందికి అయితే వచ్చేసాం. చూడొచ్చు, లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళినాక అయితే చూస్తాం. మన వాళ్ళు అయితే వెళ్తారు, చూడండి. మన వాళ్ళు వెళ్తారు, చూపిస్తాం ఇంకా లోపలికి వెళ్ళినాక. ఫస్ట్ స్టార్టింగ్ అయితే పెద్ద నంది ఉంటుంది మనకి. అక్కడ నుంచి మనం రైట్లు వెళ్దాం. ఇక్కడ రథం కూడా ఉంది, చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడనే అలా నంది కూడా ఉంది. ఇక్కడ పెద్ద నంది ఉంది. నంది నుంచి దాన్ని మనం లోపలికి వెళ్ళాలి. చూసాను ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా ఇక్కడ వాకింగ్ చేసే కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకుందాం అని కూడా రెస్ట్ తీసుకోవచ్చు. వీళ్ళ మీద కూర్చొని అలాగే వెళ్ళొచ్చు. మనకి ఎంట్రన్స్ అయితే శివపార్వతులు అయితే ఇక్కడ కనిపిస్తారు. సో మన వాళ్ళు వెళ్తారు ఇద్దరు, మనం అయితే ఇంకెళ్ళాలి. ట్రైన్ దగ్గర ఇట్లా లోపలికి వెళ్ళి సో మొబైల్ అంతా సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఎంట్రన్స్ లోపల నుంచి మనం అయితే మొబైల్ ఇవ్వాలి. ఫస్ట్ మొబైల్ ఇచ్చేసి మాట్లాడతాం. మనకైతే గుళ్ళో ఫోన్ అలో చేయలేదు అనమాట. మనం అక్కడ బయట పెట్టేసి వెళ్ళినాం. సో వెళ్ళినాక బయటకు వచ్చినాక దర్శనం అయితే ఎవరు లేరు ప్రజెంట్ అయితే, ఎందుకంటే మొన్నటిదాకా శివరాత్రులు నడిచినాయి కదా. సో దానివల్ల అయితే మొన్న ఫుల్ రష్ ఉండే కాబట్టి అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే కంప్లీట్ అయిపోయినాయి, ఫోన్ అలో లేదు కాబట్టి. సో అలా అనేసి తక్కువ మంది అయిపోయారు అనమాట. ఇప్పుడు చాలా అంటే చాలా అయిపోయింది, ఫుల్ అయితే బాగుంది. మాకు ముంగట నంది అయితే ఉండు,
పెద్ద నంది అయితే ఉంది ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ అక్కడ పెట్టుకొని ఇదైతే టెంపుల్ ఇట్లా ఉంది టెంపుల్. చూసుకోవచ్చు అసలు టెంపుల్ చుట్టూ మొత్తం పెద్ద కొండలాగా ఇదంతా కొండ ఉంది పెద్దగా. సో కొండ ఉండి మిడిల్లో టెంపుల్ ఉంది. సో ఇదన్నమాట. ఇప్పుడైతే మనం కార్లోకి అయితే ఎక్కుదాం. అయితే మనం లంచ్ చేయాలన్నమాట. మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు, 2 అవుతుంది టైము. తినేసి మనం మళ్ళీ ఇంకా అరుణాచలం వెళ్ళాలి. ఇప్పుడు మనం అయితే తిన్నప్పుడు వీడియో తీసి చూడండి. మనకు రైట్ సైడ్ అయితే పెద్ద నంది అయితే ఉంటుంది. చుట్టూ అయితే చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ గోడకు కూడా అన్ని నంది మళ్ళీ శివలింగాలు అవుతున్నాయి. ఇదన్నమాట. ఇప్పుడైతే మనం వెళ్ళాము నిదర్శనం. మా నంది దగ్గర ఇంత పెద్ద నంది ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మనం ఎగ్దాం ఇంకా కారెక్కి పోదాం.